నా పేరు ఎంజీ రావు లేదా మరీది గంగాధర్ రావు. నేను రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి ఎంపీ అభ్యర్థిగా నేను ఫీల్డ్లో ఉన్నాను, క్షేత్రస్థాయిలో ఉన్నాను. ఇదందరికీ మీకు తెలిసిన విషయమే. రాజమండ్రి ప్రాంత వాసులకి, రాజమండ్రి ప్రాంతంలో ఉన్న కొవ్వూరు, రాజమండ్రి ఇలా 15-20 మండలాలు, 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరికీ తెలిసింది. ఇప్పుడు రాజమండ్రి ప్రాంత అభివృద్ధికి నేను చెప్పాను, రాజమండ్రి అనేది ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు పీపుల్ అండి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలకి ఇది ఒక సాంస్కృతిక రాజధాని. ఎందుకో మీకు తెలుసు, నన్నయ్య శ్రీవాణి గిరిజా ఛాయ్ అంటూ తెలుగు మహాభారతం రాసి ఆంధ్రీకరించి ఆధునిక తెలుగు భాషకి పునాదులు వేసిన ప్రాంతం. అదేవిధంగా ఇక్కడ ఉన్న రెడ్డి రాజులు, మిగిలిన రాజులు, వెలమ, ఈ రాజులందరూ అద్భుతంగా దాన్ని పరిపాలించి ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి ఒక గొప్ప పునాది రాజమండ్రి ప్రాంతంలో పడింది. అది కూడా గోదావరి డెల్టా ఉండడం వల్ల. ఈ రాజమండ్రి ప్రాంతంలో నేను ఎంపీగా అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ ప్రాంత వాసులకి, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి నేనేం చెప్తున్నానంటే, రాజమండ్రి ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. అదేంటి, ఒక పార్లమెంటు అభ్యర్థి మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది మీకు ఆశ్చర్యం వేస్తుందండి. అవునా కదా? నిజమే. ఎందుకంటే పార్లమెంటు ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలకి ఎవరైతే పోటీ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఆ రాజకీయ పార్టీల అధినేతల ఫోటోలు పెట్టుకుని టాటా బాయ్ బాయ్ చెప్పి నాకు ఓటు వేయండి అని దండాలు పెడతారు. నేను అలా రావడం లేదు. ఒక నిర్మాణాత్మకమైన, ఒక కన్స్ట్రక్టివ్ మేనిఫెస్టో ఎన్నికల ప్రకటనతో నేను ముందుకు వస్తున్నా. నేను గెలిస్తే మీకు ఏం చేస్తాను, చెయ్యకపోతే నేను ఏం చేస్తాను, రిజైన్ చేస్తాను విత్ ఇన్ 3 years అని మీకు ప్రతిజ్ఞ చేసి మరీ వస్తున్నాను. నాకు ఇప్పుడు గ్రూప్ 1 స్థాయిలో అంటే జాబ్ను వదులుకొని, అన్ని కంఫర్ట్ లైఫ్ను వదులుకొని, ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఒక మేధావి అయినా, ఒక జిజ్ఞాస గలవాడు, ఒక దేశ సేవ చేసేవాడు ముందుకు రావడం అనేది ఒక అసంభవమైన ప్రక్రియగా మనకు మిగిలిపోతుంది. సో ఇటువంటి స్థాయిలో నేను ధైర్యం చేసి మేము ముందుకు వచ్చానండి. ఓకే, ఈ అవసరమైతే ప్రాణం కూడా తీసే పరిస్థితులు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. డబ్బు, ఖండబలం, కులం, మతం లాంటివి ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం నేను నమ్ముతానండి, సామాన్య ప్రజలు కోరుకునేది ఏంటంటే ఒక అద్భుతమైన రాజకీయవేత్తను కోరుకుంటున్నారు. ఓకే, నేను సామాజిక సంస్కరణల పరంగా రాజకీయాలను మాట్లాడుతున్నాను. సో దీనిలో భాగంగా నేను విడుదల చేసిన ఒక మేనిఫెస్టోలో ఒక అత్యున్నతమైన ఒక మేనిఫెస్టో ఎన్నికల అంశం ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్. ఇది ఒక విచిత్రమైన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. అంటే నాకు ఒక డ్రీమ్ ఉండేదన్నమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్. అందరూ అనుకుంటారు, అరే డిగ్రీ చదివినోడికి జాబులు ఇవ్వాలి, ఒక పంచాయతీ సెక్రటరీ, ఒక వాలంటీర్ జాబ్, కనీసం ఒక జాబ్ కూడా ఎన్నో క్వాలిఫికేషన్స్ పెడతారు, ఎన్నో నిబంధనలు పెడతారు, 2 పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు, ఎన్నో పెడతారు. ఒక రాజకీయ నేత అయ్యేవాడికి మినిమం కామన్ సెన్స్, మినిమం ఐక్యూ, సాధారణంగా ఉండే జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతున్నారు. పార్లమెంట్లో కూర్చుని ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మనకు తెలుసు రాజమండ్రి ప్రాంతం నుంచి ఎంతమంది ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళ అసెంబ్లీలో, పార్లమెంట్లో ఏ మూలు ఉంటారో కూడా తెలియదు. ఏదో 5 సంవత్సరాలు ఒకసారి నిలబడి దాన్ని 10 వీడియోలు చూపించుకుంటారు. అసలు పార్లమెంటులో రిప్రజెంటేటివ్ మన రాజమండ్రి అంటలేదు ఎక్కడైనా ఇండియాలో. సో వీళ్ళకి ఎందుకు ట్రైనింగ్ ఉండకూడదు? సో ఇక్కడ డ్రీమ్ అనమాట. సో నా డ్రీమ్ ఏంటంటే, నేనేం చేద్దాం అనుకుంటానంటే, ఇండియాలో నేను పెట్టిన పరివర్తన ఇండియా పార్టీ లక్ష్యం ఏంటంటే, ఒక వివేకానంద మఠ పెట్టారండి, లేకపోతే ఒక చర్చి పెట్టారు, ఒక మాస్క్ పెట్టారు, అక్కడ ఒక నిస్వార్థమైన దేవుని భక్తులను తయారు చేస్తారు. ఈ విధంగానే నేను ఇండియన్ రాజకీయాలకు, భారత రాజకీయాలకు సంబంధించి ఒక నిస్వార్థపరుడు, ఒక సెల్ఫ్లెస్, హైలీ అంకిత భావం గల, అంకుట దీక్ష అంటే డెడికేటెడ్గా ఒక అద్భుతమైన మాంకు దేవ సేవకుడిగా భారతదేశ సేవకులు నేను సృష్టించాలనుకుంటున్నా. దాంట్లో భాగమంటే వాళ్ళకి పాలిటిక్స్లో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను. ఒక ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్. ఓకే, అఖిల భారత రాజకీయ ఇన్స్టిట్యూట్ అనమాట, రాజకీయ ఒక ఆర్గనైజేషన్ అనమాట ఇది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్, ఐఐటి టైప్లో. ఇక్కడ ఏం బోధిస్తాము అంటే, ఓకే, భారత రాజ్యాంగం అండి. ఇక్కడ మనం బోధించేది ఏంటంటే మీకు భారత రాజ్యాంగం. ఓకే, భారత రాజ్యాంగం మీద మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. ఒకటి భారత రాజ్యాంగం. ఓకే, భారత రాజ్యాంగం. ఓకే, భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీ సిలబస్ల కరిక్యులంలో రాజ్యాంగం. ఓకే, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్లో మేము నేర్పేది ఏంటంటే రాజ్యాంగం మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఇది సర్టిఫికెట్ కోర్స్ కింద ఉంటుంది. ఓకే, రెండోది ఏంటంటే భారతదేశ సంస్కృతి మీద పూర్తి అవగాహన, ఇండియన్ కల్చర్ మీద, దట్ టు లివింగ్ సివిలైజేషన్.
తర్వాత ఆంధ్రప్రదేశ్ సంస్కృతి అంటే ప్రాంతాలు, భారతదేశ భౌగోళిక శాస్త్రం అండి, ఇండియన్ జియోగ్రఫీ. టోటల్ వాడికి తెలియకుండా ఉన్నారు. పార్లమెంట్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే చెప్పే పరిస్థితులు ఎంపీలు ఒక 10 మంది కంటే ఎక్కువ మంది చెప్పలేరండి ఇప్పుడు. ఓకే, రెండో విధంగా చూస్తేనేంటంటే భారత రాజ్యాంగం, భారత సంస్కృతి, ఇండియన్ కల్చర్, ఓకే, దట్ టు హెరిటేజ్, భారతదేశ సంస్కృతి వారసత్వాలు, భారతదేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్ జియోగ్రఫీ, ప్రపంచ రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్యం అంటే పొలిటికల్ థాట్ అంటారండి, అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆ రాజకీయ పొలిటికల్ థాట్, ఒక ప్లేటో, ఇండియన్, చాణక్యుడు, వీళ్ళంతా. అదేవిధంగా అన్ని మత గ్రంథాలు, వాళ్ళకి అన్ని మత గ్రంథాలు నేర్చుకోవాలండి. ఎందుకు నేర్చుకోకూడదు? భారతదేశం అంటే అన్ని మతాల కలయిక, ఇది భిన్నత్వంలో ఏకత్వం అంటారు, యూనిటీ ఇన్ ఇంటిగ్రిటీ అంటాం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఓకే, భిన్నత్వంలో ఏకత్వం అని పెడతారు, ఒక మెల్టింగ్ స్పాట్ అంటారు భారతదేశాన్ని. ఇటువంటి భారతదేశంలో అన్ని జాతులు, మతాలు, భాషలు ఉంటాయి కదండి ఓకే. అదేవిధంగా అన్ని మత గ్రంథాలు వాళ్ళకి మీకు సిలబస్లో భాగంగా ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే మనం అద్భుతంగా తీసుకుని దీన్ని రచించబోతున్నాం అన్నమాట. ఓకేనండి, ఈ విధంగా ఈ సిలబస్ ఉంటుందండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది 1 year పొలిటికల్, 1 year కోర్స్ ఉంటుంది, సర్టిఫికెట్ కోర్స్ ఉంటాయి 6 నెలల్లో. ఇది టోటల్గా ఫ్రీగా ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న స్టూడెంట్స్నే కాదు నేను టార్గెట్ చేసేది, పెద్దవేత్తలనే కాదు. భారతదేశం నుంచి మొట్టమొదటిగా భారతదేశంలో ఒక ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్. ఇది డ్రీమ్ ప్రాజెక్టు. ఇది రాజమండ్రిని భారతదేశం అంతా రాజమండ్రి ఇన్స్టిట్యూట్ ఆకర్షించుకుంటుంది. వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు. ఇది ఆ రాజమండ్రిని ఒక నాలెడ్జ్ హబ్గా అంటే ఒక అద్భుతమైన విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంలో కూడా ఈ నా యొక్క ప్రాజెక్ట్ ఉంది. సో ఇది భారతదేశానికి చాలా అవసరం 3వ తరం రాజకీయాలకి. ఓకే, ఏదో రాజకీయాలు ఎవరికి టికెట్ ఇవ్వాలంటే ఒక నిర్ణీతం నేను పరిశీలిస్తున్నా, ఎవరికి ఇవ్వాలండి? వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి? డబ్బు ఉందని 100 కోట్లు పెట్టగలరని టికెట్లు ఇస్తున్నారు. ఒక అద్భుతమైన ఒక పర్సన్ చూసుకుని వాళ్ళకు ఓటేసే అవకాశం భారత ఓటర్లకు లేదు. సో ఓటుని సంతృప్తికరంగా ఉపయోగించుకునే స్థాయి లేదనమాట. సో అద్భుతమైన పర్సన్ అంటే రాజకీయాల్లో ఒక అద్భుతమైన పర్సన్ తీర్చిదిద్దే విధంగా మీకు ఇక్కడ ఉంటుంది. ఈ కోచింగ్ ఇందులో తీసుకున్న వాళ్ళని పూర్తి గైడెన్స్ కూడా వాళ్ళ రాజకీయాల్లో ప్రవేశించడానికి ఉంటుంది. వాళ్ళకు ఒక శాలరీ అనేది కూడా పెట్టదలుచుకుంటున్నాం. వీళ్ళని నేను పెట్టిన పరివర్తన ఇండియా పొలిటికల్ పార్టీ 3వ తరం రాజకీయాలకి, భారతదేశ పరివర్తనకి, సామాజిక ఆర్థిక రాజకీయ పరివర్తనకి అంటే సోషల్ ఎకనామికల్ పొలిటికల్ ట్రాన్స్ఫార్మేషన్ ఫర్ ఇన్ అవర్ నేషన్ వీ నీడ్ సచ్ పర్సనాలిటీస్. ఐ వాంట్ టు యూజ్ దోజ్ హూ హ్యావ్ టేకెన్ కోచింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ అండి. సో దీనిలో భాగంగా నేను రాజమండ్రిలో పెడుతున్నాను. అందువల్ల రాజమండ్రి అనేది ఈ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ ప్రకారం ఒక నాలెడ్జ్ హబ్, భారతదేశానికి కావాల్సిన ఒక నిస్వార్థమైన, ఒక సెల్ఫ్లెస్, హైలీ డెడికేటెడ్ అంటే ఉక్కు సంకల్పం లాంటి మంచి అద్భుతమైన రాజకీయవేత్తలను ప్రొడ్యూస్ చేయడానికి రాజమండ్రి వేదికగా నేను తీసుకుని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అనే ఇన్స్టిట్యూట్ని నేను రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నా. ఇది నా మేనిఫెస్టోలో ఒక భాగం. ఈ వీడియోని, ఈ మెసేజ్ని అందరికీ చేరవేయండి. నా విజయానికి అంటే నేను రాజమండ్రిలో ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఓకే, నేను మీ ఓటుకి వెల కట్టలేను. ఐ కాంట్ గివ్ వాల్యూ టు యువర్ ఓట్ అండి. నేను 10,000 5,000 నేను ఇవ్వలేను, నేను కట్టలేనండి మీ ఓటుకి. కానీ డెఫినెట్లీ ఐ కెన్ యాడ్ వాల్యూ టు యువర్ ఓట్. మీ ఓటుకి నేను విలువ ఇవ్వగలుగుతాను. ఓకేనండి, మీ ఓటుకి నేను వెల కట్టలేను, మీ ఓటుకి మాత్రం తప్పకుండా విలువిస్తాను. అందరూ నన్ను రాజమండ్రి నుండి పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేసే స్థాయిలో నన్ను ఏది ఎలా ఉన్నా నన్ను గెలిపించి నన్ను భారత పార్లమెంటుకు పిలిపించి రాజమండ్రి పిలుపు, ఢిల్లీ రాజమండ్రి పిలుపు, రాజమండ్రిలో వేసి కేక భారతదేశం అంతా ఒక పులి కేక కావాలి. ఎందుకంటే ఒక కులం, మతం, డబ్బు, ఖండబలం, భయం అన్నీ ఏమీ లేకుండా, హింసలు ఏమీ లేకుండా రాజ్యాంగ భరిత రాజకీయాలకే మీరు వేదిక చేసుకోబోతున్నారు నా ఓటు. ఇప్పుడు మీరు సంతృప్తికరంగా మీరు నాకు రాజమండ్రి నుండి నాకు ఓటు వేసుకోవచ్చు. మీ ఓట్ బ్యాంక్కి వెళ్ళినప్పుడు పోలింగ్ బూత్లో సంతృప్తికరంగా నాకు ఓటు వేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.